హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గరికి కీప్యాడ్ ఫోను జియో ఫోను రిపేర్కి అయితే వచ్చింది. ఇది ప్రాబ్లం వచ్చేసరికి మొబైల్ వాటర్లో పడింది. మొబైల్ స్విచ్ ఆన్ అవ్వట్లేదు అండ్ ఛార్జింగ్ కూడా ఎక్కడం లేదు. ఒకసారి ఇది మొబైల్ ఓపెన్ చేసి దీని లోపల ప్రాబ్లం ఏముందో చెక్ చేసిన తర్వాత దీన్ని అయితే రిపేర్ చేసేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఆల్రెడీ మొబైల్ వాటర్లో పడితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏమేమి పొరపాట్లు చేస్తాము, ఏవి చేయకుంటే మొబైల్ త్వరగా రిపేర్ అవుతుందనే దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. మీరు మన ఛానల్లో చెక్ చేస్తే మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో, ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ప్రతి ఒక్కరికి మొబైల్ చాలా ఇంపార్టెంట్. అది కీప్యాడ్ ఫోన్ అయినా టచ్ ఫోన్ అయినా. సో ఇది మొబైల్ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, చూడండి మదర్ బోర్డు పైన లేయర్ అనేది తుప్పు పట్టింది. ఇంకా లోపల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసి దీన్ని అయితే రిపేర్ చేసేద్దాము. మొబైల్ అయితే రిపేర్ అయిపోయింది. చూడండి, ఛార్జింగ్ కూడా బాగా ఎక్కుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మొబైల్ ఏదైనా రిపేర్ ఉంటే మన ఆర్ఎస్ మొబైల్స్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.